నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో ప్రధాని మోదీతో జగన్ భేటీ. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చ. అసెంబ్లీకి ఆటోల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ. కోదండరాం, అమర్ అలీ ఎన్నికపై స్టేటస్ కో నేటితో పూర్తి. లోక్సభ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ కసరత్తు. కిషన్ రెడ్డి నివాసంలో బీజేపీ ఎలక్షన్ కమిటీ సమావేశం. బాలకృష్ణ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. కీలకంగా మారిన కస్టడీ స్టేట్మెంట్. హల్ద్వానీలో చెలరేగిన హింస. 6 మృతి, 200 మందికి గాయాలు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్ర తాజా రాజకీయాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధి అంశాలు, పోలవరం నిర్మాణం, రాష్ట్ర లోటు బడ్జెట్, వెనుకబడిన జిల్లాలు, వైద్య కాలేజీలు సహా పలు అంశాలపై పదే కేంద్రానికి లేఖలు అందిస్తూ వస్తున్నారు సీఎం జగన్. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని నిధులు అవసరం అనే విషయాన్ని కేంద్రం పెద్దలకు దృష్టికి తీసుకువెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సీఎం జగన్ భేటీ కానున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన కాగానే జరుగుతున్న జగన్ హస్తినా పర్యటన హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ ఏపీ నేతలు హస్తినా పర్యటనలు ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగియగానే జగన్ హస్తినాలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతున్న వేళ సీఎం పర్యటన ఉత్కంఠ రేపింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్ర తాజా రాజకీయాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధి అంశాలు, పోలవరం నిర్మాణం, రాష్ట్ర లోటు బడ్జెట్, వెనుకబడిన జిల్లాలు, వైద్య కాలేజీలు సహా పలు అంశాలపై పదే కేంద్రానికి లేఖలు అందిస్తూ వస్తున్నారు సీఎం జగన్. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని నిధులు అవసరం అనే విషయాన్ని కేంద్రం పెద్దల దృష్టికి తీసుకువెళ్లనున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి మరింత సమాచారం ఫోన్ లైన్ లో అందిస్తారు రమేష్ చెప్పండి. ప్రియా, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీకి సంబంధించిన అనేక కీలక అంశాలపైన మరోసారి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఒకటి, రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీల్లో ప్రధానమైనవి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఇంతవరకు కేంద్రం ఒక స్పష్టత ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని రాష్ట్ర ప్రభుత్వం పదే కేంద్రాన్ని కోరుతూ ఉంది. ఇటు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షాను కలుస్తున్నారు. ఆ సందర్భంగా కూడా ఏపీకి ప్రత్యేక హోదా
ఇవ్వాలని కోరుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇంకా కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది. ఈ నిధులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని గతం నుంచి కూడా ఏపీ ప్రభుత్వం కోరుతుంది. అయినప్పటికీ నిధుల విడుదలలో కొంత జాప్యం జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు విభజన సందర్భంగా ఉత్తరాంధ్రకు సంబంధించి రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామనే విశాఖలో చెప్పడం జరిగింది. కానీ ఆ రైల్వే జోన్ అంశం కూడా ఇంతవరకు కేంద్రం నుంచి సానుకూలమైన ప్రకటన రాలేదు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. అయినా కేంద్రం మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించొద్దంటూ మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కోరే అవకాశం ఉంది. అంతేకాకుండా తెలంగాణ విద్యుత్తు బకాయిలు ఏవైతే తెలంగాణ నుంచి రావాల్సి ఉన్నాయో వాటిని కూడా విడుదల చేయించాలని కోరే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఇప్పటికే శ్రీకారం చుట్టడం జరిగింది. కొన్ని మెడికల్ కాలేజీలకు అనుమతులు లభించాయి. ఇంకో కొన్ని మెడికల్ కాలేజీలకు అనుమతులు రావాల్సి ఉంది. అదేవిధంగా మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి కూడా నిధులు విడుదల చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాలతో పాటు రాష్ట్ర రాజకీయ అంశాలు కూడా ఈ పర్యటనలో ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. రాష్ట్రంలో మరో 2 నెలల్లో ఎన్నికలు జరగనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రధాని మోడీతో కావచ్చు, ఆ తర్వాత అమిత్ షాతో జరిగే భేటీలో రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ అంశాలు చర్చకు వస్తాయని వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, పొత్తుల అంశానికి సంబంధించి కూడా సీఎం జగన్ కేంద్రంతో చర్చించే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయితే టీడీపీ జనసేన కలిసి ఎన్నికల పొత్తు పెట్టుకోవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా ఈ పొత్తుల అంశానికి సంబంధించి ఇటీవలే చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపింది. సో ఈ అంశాలు కూడా ఖచ్చితంగా ఈ భేటీలో చర్చకు రానున్నట్టు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ వద్ద కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన వాహనాన్ని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో సైఫాబాద్ ఏసీపీ సంజయ్ ని దుర్భాషలాడారు. సంజయ్ ని యూస్లెస్ ఫెలో అంటూ దుర్భాషలాడారు. అక్కడితో ఆగకుండా సహనం కోల్పోయి ఎమ్మెల్యే కారు అద్దంపై కర్రతో దాడి చేశారు. పోలీస్ పార్టీలు చలో నల్ల కండువాలు వేసుకోరు. కండువాలు వద్దంటే మాకు మమ్మల్ని సస్పెండ్ చేయండి. మా అక్కయ్య బాబు నాకు నచ్చలేదు. నేను షర్ట్ బ్లాక్ ఎవరే బాబు మేము ఇయ్యమే అరెస్ట్ చేస్తే సస్పెండ్ చేస్తాం. Who are you? అరే మీకేం మీకెవరు అసలు? మీరు ఇల్లు ఎవరు అసలు? అరే ఎవరే బాబు మీరు ఎవరు అసలు? పోలీస్ పార్టీలు మీరు రావాలా? మీరు ఇక్కడ చలో నల్ల కండువాలు వేసుకోరు. కండువాలు అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం మండలి వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నల్ల కండువాలతో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు. నల్ల కండువాలతో రావడానికి వీలు లేదని వారిని నిలువరించారు. నిరసన తెలపడం తమ హక్కని, కావాలంటే సస్పెండ్ చేసుకోవాలంటూ లోపలికి వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు. సార్ ఐఎమ్ బిహేవింగ్ వెరీ ప్రాపర్లీ. నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు. సార్ ఐఎమ్ బిహేవింగ్ వెరీ ప్రాపర్లీ. నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు. సార్ ఐఎమ్ బిహేవింగ్ వెరీ ప్రాపర్లీ. ప్లీజ్ రిక్వెస్ట్ సార్. కండువాలు వద్దంటే మీకేం మాకు మాకు మమ్మల్ని సస్పెండ్ చేయండి. మా అక్కయ్య బాబు మీరే బాగా తీసుకుపోతాం. నాకు నచ్చలేదు. నేను షర్ట్ బ్లాక్ ఎవరే బాబు సార్ 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 మేము ఇయ్యమే అరెస్ట్ చేస్తే సస్పెండ్ చేస్తే Who are you? అరే మీకేం మీకెవరు అసలు? మీరు ఇల్లు ఎవరు అసలు? అరే ఎవరే బాబు మీరు ఎవరు అసలు? రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్, ఈటెల రాజేంద్ర, జితేందర్ రెడ్డి, డీకే అరుణ, గరికపాటి మోహన్ రావు పాల్గొంటారు. లోక్సభ అభ్యర్థులపై కసరత్తు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. మల్కాజ్గిరి ఎంపీ సీటు కోసం పలువురు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ జాతీయ నేతలను కలిసి పోటీ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మల్కాజ్గిరి టికెట్ కోసం జాతీయ నేతలను కలిసిన వారిలో ఈటెల, చాడా సురేష్ రెడ్డి, కూనా శ్రీశైలం గౌడ్ ఉన్నారు. మల్కాజ్గిరి టికెట్ రేసులో 1/2 డజన్ మంది నేతలు ఉన్నట్లు సమాచారం. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ యూసఫ్గూడలో సింగోటం రాము హత్య సంచలనం రేపింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు మణికంఠ, రౌడీ షీటర్ జిలానీ, వినోద్తో పాటు రామును ఫోన్ చేసి పిలిపించిన నసీమా, ఆమె తల్లి హిమాంబిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ప్రశ్నిస్తున్నారు. 2 మహిళల సహకారంతో హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుల నుండి 10 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.
రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ లో అందిస్తారు. ఉషా చెప్పండి. ప్రియా, యూసఫ్ కూడా మర్డర్ కేసులో కేసులు నెలకొన్నాయి. ఇద్దరు మహిళల సహకారంతోనే మణికంఠ అనే నిందితుడు ఎవరైతే ఉన్నారో ఇతను సింగోటం రామును హత్య చేసినట్టుగా ప్రధానంగా పోలీసులు చేర్చడం జరిగింది. జిలానీ వినోద్ తో పాటు మృతుడు సింగోటం రామును ఫోన్ చేసి పిలిపించారు నసీమా, అలాగే ఆమె తల్లి హిమాంబి. ఇద్దరు కూడా ఈ మర్డర్ కి సంబంధించి కీలక పాత్ర వహించినట్లుగా తెలుస్తోంది. ముందస్తు కుట్రలో భాగంగానే ఇద్దరు మహిళల సహకారంతో హత్య చేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. నిందితుల వద్ద నుంచి ఏకంగా 10 కత్తులు లభ్యం కావడంతో అవాక్కయ్యారు పోలీసులు. అలాగే మిగిలిన నిందితుల కోసం కూడా గాలిస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆయుధాలను ఉపయోగించి అలాగే ప్రీ ప్లాన్డ్ మర్డర్ కి సంబంధించి పలు సెక్షన్ల కింద ఈ మహిళల మీద అయితే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. పరారీలో ఉన్న వారిని కూడా మరికొద్ది రోజుల్లో కొద్ది గంటల్లో పట్టుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు రౌడీ షీటర్ జిలానీ కావచ్చు, అలాగే వినోద్ తో పాటు మృతుడు సింగోటం రాముకి హత్య చేసిన దానికి గల కారణాలు ఏంటి అన్న కోణంలో అయితే పలు కోణాలు అయితే విచారిస్తున్నారు పోలీసులు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఉషా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. दुनिया में कोई देश भी एट ए टाइम इतना रेलवे स्टेशन को विकास करने के लिए कोई देश आज तक किया नहीं काम, आगे भी नहीं बढ़ रहे। 1309 रेलवे स्टेशंस को विकास करने के लिए भारत सरकार मोदी जी के नेतृत्व में आज अमृत भारत स्कीम के अंदर इस रेलवे स्टेशन में विकास कर रही है। इसमें वेल डिजाइन्ड ट्रैफिक सर्कुलेशन का व्यवस्था होगा रेलवे स्टेशन में। पूरा आधुनिक टेक्नोलॉजी के द्वारा साइनेजेस का उपलब्ध होगा। पूरा पैसेंजर्स गाइडेंस होगा उसके अंदर, जैसे मॉडर्न पैसेंजर एमिनिटीज व्यवस्था होगी। रेलवे स्टेशन के बिल्डिंग की लोकल कल्चर, हेरिटेज, आर्किटेक्चर भी दर्शाने के लिए प्रयास कर रही है। जिस रेलवे स्टेशन जिस प्रांतों में है उस लोकल कल्चर का, उस लोकल हेरिटेज का एक आर्किटेक्चर बनाने के लिए प्रयास किया है। ये बहुत बड़ा उपलब्धि ये कंप्लीट होने के बाद रेलवे देश के सामने बता सकते हैं। हाल ही में आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी फर्स्ट फेज में 24,470 करोड़ खर्च करके इस रेलवे स्टेशन का काम फाउंडेशन एट ए टाइम डाले हैं। उसमें लगभग फर्स्ट फेज में 508 रेलवे स्टेशंस का काम चल रही है। आज सबसे बड़ा उपलब्धि वंदे भारत ट्रेन्स का भी है। वंदे भारत ट्रेन्स इंडिजियस टेक्नोलॉजी है और मॉडर्न इंटरनेशनल ट्रेन्स जो भी विकासशील देश है, विकासशील देश में जो ट्रेन्स जैसा एक न्यू टेक्नोलॉजी के साथ अच्छे पैसेंजर अम्यूनिटीज के साथ जो ट्रेन्स है, उसी दृष्टिकोण से इंडिजियस टेक्नोलॉजीज के द्वारा जो डेवलप किया है वो वंदे भारत ट्रेन्स आज भारत में मोर देन 35 वंदे भारत ट्रेन्स चलते हैं। ये सेमी
भारत मैन्युफैक्चर्ड सेमी हाई स्पीड ट्रेन्स है। आज ये ट्रेन्स देश में लगभग 247 डिस्ट्रिक्ट्स को ये ट्रेन सेवा कर रही है। 247 डिस्ट्रिक्ट्स को वंदे भारत ट्रेन सेवा देती है। पैसेंजर्स को मॉडर्न और कंफर्टेबल रेल ट्रैवल का एक्सपीरियंस हम देख सकते हैं वंदे भारत ट्रेन्स में। हाई स्पीड इंटरनेशनल स्टैंडर्ड सेफ्टी सर्विसेज भी इसमें उपलब्ध है। 52 सेकंड्स में 100 किलोमीटर्स का एक्सेलरेटर क्षमता वंदे भारत ट्रेन्स में है। दिव्यांग जनों को भी स्पेशल लैबोरेटरी भी इसमें व्यवस्था किया गया। एग्जीक्यूटिव क्लास में भी कंफर्टेबल सीटिंग, रिवॉल्विंग चेयर्स भी हम आज देख सकते हैं। जनता उसका लाभ उठा रही है और नरेंद्र मोदी जी सरकार पिछले 5 सालों में रेलवेज में जितने भी वैकेंसीज थे, वैकेंसीज को पूरा करने के लिए प्रयास किया है। क्योंकि जो नरेंद्र मोदी सरकार जो एम्प्लॉयमेंट के बारे में जो वादा किया है, उसमें रेलवे डिपार्टमेंट भी सबसे ज्यादा नौजवान को उपलब्धि करवाया है। 5 सालों में 2.94 लाख वैकेंसीज 2.94 लाख वैकेंसीज आज रेलवेज ने एम्प्लॉयमेंट का रिक्रूटमेंट पूरा किया है। अगर पूरा 9 सालों का अगर हिसाब किए तो 5 साल का मैं बताया, अगर लास्ट 9 इयर्स का मोदी सरकार सत्ता में आने के बाद रेलवेज में 4.9 लाख कैंडिडेट्स को लेवल 1 से सिक्योरिटी पोस्ट तक पूरा रिक्रूटमेंट पूरा कंप्लीट किया है। और अलग अलग डेवलपमेंटल एक्टिविटीज, कमांड कंट्रोल एक्टिविटीज भी अलग अलग जगह व्यवस्था किया है। प्रयागराज में भारत की बिगेस्ट ऑपरेशनल कमांड सेंटर बनाया गया है। 100 मीटर्स लॉन्ग वंदे स्क्रीन्स की ट्रेन्स के मॉनिटरिंग के द्वारा हो सकता है। 100 मीटर्स का लॉन्ग वीडियो स्क्रीन के द्वारा ट्रेन्स मॉनिटरिंग की व्यवस्था प्रयागराज में बिगेस्ट ऑपरेशनल कमांड सेंटर में व्यवस्था किया है। फ्राइट कॉरिडोर्स में भी भारतीय रेलवेज ने 1 लाख करोड़ से ज्यादा 1,09 करोड़ से ज्यादा 2513 किलोमीटर्स की 2 डेडिकेटेड फ्राइट कॉरिडोर्स का भी निर्माण हुआ है। उसमें ईस्टर्न डेडिकेटेड फ्राइट कॉरिडोर्स, వైసీపీకి బాయ్ బాయ్ చెప్పి టీడీపీకి జై కొట్టారు అనంతపురం రూరల్ వైసీపీ నేత చిన్నగొర్ల సాయినాథరెడ్డి. మాజీ మంత్రి పరిటాల సునీత సమక్షంలో టీడీపీ కండువ కప్పుకున్నారు. ఆయనతో పాటు మరో 40 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. పరిటాల కుటుంబాన్ని నమ్మి పార్టీలో చేరుతున్న వారికి అండగా ఉంటామన్న సునీత టీడీపీ హయాంలో కుల మతాల అతీతంగా సంక్షేమ పథకాలను అందించనున్నారు. జగన్ పాలక నచ్చక టీడీపీలో చేరినట్లు ప్రకటించారు పార్టీ తీర్థం పుచ్చుకున్న గొర్ల సాయినాథరెడ్డి. రూరల్ మండలం చియేడు గ్రామంలో భారీ ఎత్తున ఎప్పుడో జరిగినంత జనాభా అందరూ కూడా బయటకు వచ్చి ఘనంగా స్వాగతం పలికారు. దాంట్లో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎప్పటి నుంచినా కాంగ్రెస్ నుంచి అదే కాంగ్రెస్లో తర్వాత వైఎస్ఆర్ పార్టీలో నుండి కూడా పనిచేసిన వ్యక్తి
సాయినాథ్ రెడ్డి అన్న గారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఏ ప్రభుత్వం ఉంటే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందనే విషయం కూడా అన్నగారు కూడా తెలుసుకొని ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదేవిధంగా రాప్తాడ్ నియోజకవర్గంలో పరిటాల సునీతమ్మ ఆధ్వర్యంలో కూడా ఎన్నో పనులు కూడా చేశారు. అవన్నీ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ జడ్పీ చైర్మన్ శ్రీనివాసుల మధ్య మాటల యుద్ధం కాకారేపుతోంది. వ్యక్తిగత విమర్శలు జోరందుకుంటున్నాయి. బిల్లులు వస్తేనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్న ఎమ్మెల్యే వెంకటేష్ మెహర్బానీ మాటల్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేరంటూ మీడియా ముందు ఘాటు వ్యాఖ్యలు చేశారు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు. నీకంటే తోపులు చాలా మంది ఉన్నారన్న ఆయన నువ్వున్నా లేకున్నా పలమనేరు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామంటూ సవాల్ విసిరారు. నువ్వు ఇస్తే చేస్తా, లేకుంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరు పార్టీకి దిక్కంటే ఎట్లా మనగాలు 76 మనిషి ఉన్నారు, బాగా గుర్తుపెట్టుకొని చెప్పి సోనియా గాంధీని ఎదిరించి తండ్రికి ఇచ్చిన మాట కట్టుబడి నల్ల కాలువ ఇంకా ఓదార్పు యాత్రకు బయలుదేరినటువంటి జగన్మోహన్ రెడ్డి పొలంనేరు కాన్స్టిట్యున్సీకి కానీ తప్పు చేయొద్దని చెప్పి హెచ్చరిస్తున్నాను. రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో పొలంనేరు నియోజకవర్గంలో లేకపోయినా 100 మనిషి ఉన్నారు క్యాండిడేట్లు అని చెప్తున్నా. 100 మనిషి ఉన్నారు ఇక్కడ. అందరూ నీ కోసం పనిచేసి నీ గెలుపు కోసం కృషి చేసి ఈ రోజు కూడా నీకే ఇవ్వాలని చెప్పి. ప్రపంచంలో ప్రతిదీ నకిలీమయమైపోతోంది. ఒకప్పుడు ఏ మందు మాపు లేకుండా 100 ఏళ్లకు పైచిలుకు జీవనం సాగించే మనిషి ఇప్పుడు అవే మందులపైనే ఆధారపడి జీవిస్తున్నాడు. అయితే ఇదే అదునుగా చేసుకున్న కొందరు ప్రబుద్ధులు నకిలీ మందులను తయారు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కాఫ్ సిరప్ నుంచి క్యాన్సర్ రోగులకు వాడే ఇంజెక్షన్ వరకు ప్రతిదీ నకిలీయే. ఏకంగా క్యాన్సర్ మందులనే మార్కెట్లో దర్జాగా చెలామణి చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్న డ్రగ్ మాఫియాపై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ చెల్లపల్లిలోని ఇండియన్ జెనోమిక్స్ కంపెనీపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కీమోథెరపీ డ్రగ్స్ నిల్వలను డీసీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫార్ములా కంపెనీకి యాంటీ క్యాన్సర్ మందులను తయారు చేయడానికి చట్టపరమైన లైసెన్స్ కలిగి లేదు. వీటిని వినియోగించడం వల్ల క్యాన్సర్ రోగులు తీవ్రమైన దుష్ప్రభావాలకు గురవుతున్నారని అధికారులు చెప్పారు. ఈ ఇంజెక్షన్తో మనిషి DNA దెబ్బతినే అవకాశం ఉందని, రోగులు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారని తెలిపారు. ఇండియన్ జెనోమిక్స్ కంపెనీలో 3 API అల్యూమినియం బాక్సులను గుర్తించారు డీసీఏ అధికారులు. ఈ బాక్సులపై ఉన్న లేబుల్స్ మహారాష్ట్రలోని బీఓకేమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో తయారు చేసినట్లు తెలిపారు. ఈ API బాక్సులను SP అక్యూర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులకు వచ్చిన పక్కా సమాచారంతో ఈ దాడులు చేపట్టారు. అనుమతులు లేకుండా కీమోథెరపీలో వాడుతున్న ఇంజెక్షన్లను తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. డీసీఏ డెలివరీ చలాన్ స్లిప్స్, ఇన్వాయిస్లతో పాటు యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్కు పంపించారు. లైసెన్స్ లేకుండా తయారు చేసిన ఇంజెక్షన్లు, మందులు స్వాధీనం చేసుకుని కంపెనీ డైరెక్టర్ అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకుని డీసీఏ అధికారులు విచారిస్తున్నారు. ఒకప్పుడు ఏ మందు మాపు లేకుండా 100 ఏళ్లకు పైచిలుకు మనిషి జీవించేవాడు. కానీ ఇప్పుడు ప్రాణాలను కాపాడే మందులే మనిషి జీవితకాలాన్ని శాసించే స్థాయికి నకిలీ మందులు తయారు చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. కాబట్టి ప్రజలు మందులు కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్లాట్ల పేరుతో కస్టమర్ల వద్ద డబ్బులు వసూలు చేసి పరారైన సంఘటన హైదరాబాద్లో మదీనానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక వెస్ట్ శ్రీనివాస్ నగర్లో శ్రీధర్ డెవలపర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ కార్యాలయం కొనసాగుతోంది. ఈ సంస్థ ప్రతినిధులు మహేశ్వరం వద్ద ఓపెన్ ప్లాట్స్ తక్కువ ధరకు ఇప్పిస్తామని ప్రచారం చేసుకున్నారు.
దీనితో అమీన్పూర్ దుర్గానగర్ ప్రాంతానికి చెందిన గాజుల దేవప్రసాద్ సదరు సంస్థ చైర్మన్ వర్ల కాశీకు 4.86 లక్షలు చెల్లించాడు. త్వరలోనే రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పిన సంస్థ యజమాని ఏడాది దాటినా పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నాడు. దీంతో అతను వెస్ట్ శ్రీనివాస్ నగర్కు వెళ్లి చూడగా శ్రీధర్ డెవలపర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ కనిపించలేదు. బోర్డు తిప్పేసి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి రుబ్రీదేవి ఆమె కొడుకు మిసా భారతి నేడు ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసు విచారణకు రౌస్ రెవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జిషీటు విచారణలో భాగంగా కోర్టు సమన్లు జారీ చేయడంతో రుబ్రీదేవి, మిసా భారతి, రబ్రీ చిన్న కుమార్తె హేమా యాదవ్ కూడా కోర్టుకు వచ్చారు. విచారణ అనంతరం కేసు తదుపరి విచారణ వరకు రబ్రీదేవి, మీసా భారతి, హేమా యాదవ్లకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.